సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో మైక్లిన్ రోడ్డు నందు గల మస్కట్ వీధిలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు తీసుకునే సమయంలో అవ్వాతాతల కళ్ళలో ఆనందం అంత ఇంత కాదని, వారికి పెన్షన్స్ అందజేసేటప్పుడు ఎంతో తృప్తి చెందుతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా పెన్షన్లు అందిస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4000 చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది అని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని, మావికన్ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో కరీముల్లా, ఇంతియాజ్, నౌషాద్, జాఫర్ మోయుద్దీన్, కాళేషా, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 48 డివిజన్ నెల్లూరు నగరంలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ అందరితో కలిసి పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చాము. నిజంగా ఎప్పుడు కానీ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వేరు. ఇది అంటే మా సొంత డబ్బులు లేకపోయినా ప్రభుత్వం డబ్బులున్నా అది ఇచ్చేటప్పుడు అదొక తృప్తి. ఈరోజు దాదాపు 50 లక్షల పైన మనం పెన్షన్స్ ఇస్తున్నాము. చెప్పినట్టుగా ప్రభుత్వం రాగానే 4000 చేయడం, దఫాల వారుగా ఇవ్వకుండా రాగానే 4000 చేయడం, అలాగనే వికలాంగులకి 6000 ఇవ్వడం, అలాగనే డయాలసిస్ పేషెంట్స్కి 10,000 ఇవ్వడం, ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో 100% మూవ్మెంట్ లేకుండా ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వడం. అంటే ఆ అసిస్ట్ చేసే వాళ్ళకి కానీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది ఆ 15,000. ఊరికనే ఎవరు చేయట్లేదు కదా సేవలు. తల్లిదండ్రులు కానీ ఈ మధ్యలో బిడ్డలు చేయట్లే. ఇప్పుడే ఒక అవ్వతో మాట్లాడాం, ఆడపిల్లల దగ్గర ఉంటున్నాను ఆయన కొడుకు చూడట్లేదని. ఇది ఎక్కువైపోయింది సమాజంలో. ఏదేమున్నా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఇక్కడ ఎప్పుడు కానీ ప్రతి మనిషిలో చలనం ఎప్పుడు వస్తుందంటే ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఎమ్మెల్యే కాదు, నేను కార్పొరేటర్ కాదు, ఓకే నేను పెన్షన్ ఇచ్చేది లేదు అని వదలలేదు చంద్రబాబు గారు. ప్రతి పర్సన్ ఎవరైతే ఈ ప్రజా జీవితంలో ఉన్నారో ఈ పెన్షన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని మా అందరికీ రేపు 1వ తారీఖు అంటే 30వ తారీఖు చంద్రబాబు గారు ఫోన్ చేస్తారు. మీరందరూ ప్రతి ఒక్కరు పోయి ఆ అవ్వాతాతలకి ఆ బిడ్డలకి పెన్షన్ ఇవ్వండి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అని. ఈరోజు నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఇటువంటి మంచి పనుల్లో చేస్తుంటే రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే కానీ మనకు ఆ ఇచ్చే అలవాటు అవుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా పేదవారి సంక్షేమానికి లోటు లేకుండా చేస్తున్న చంద్రబాబు గారికి, అలాగనే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక యువరక్తం, ఒక మేధావితనం, చాణుక్యుడు క్రైసిస్లో కష్టాల్లో నుంచి ఎలాగా బయటికి తేవాలనేది చంద్రబాబు గారి కన్నా ఎవరికి అంత మేధాశక్తి లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరుగెత్తిస్తున్నారు. ఎన్డీఏతో కలిసి ఉన్నాం, ఆ అడ్వాంటేజే. కానీ
చాలామంది ఎన్డీఏతో కలిసి ఉన్నారు, మనం ఒకటే కాదు. కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్ని క్రైసిస్లో అమరావతిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగనే వైజాగ్ని ఏదైతే డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఏదైతే చెప్పుకుంటున్నామో అదే జరుగుతుంది. ఈరోజు వైజాగ్కి అన్ని ఐటీ కంపెనీస్ పోతున్నాయి, ఇండస్ట్రీస్ అన్నీ అనంతపూర్ ఇటు రాయలసీమకి అన్నీ వస్తున్నాయి, నెల్లూరుకి పోర్ట్స్ వస్తున్నాయి. ఇదే ఏమంటారు దాన్ని, డీసెంట్రలైజేషన్ తెలుగు వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఇదే. సో మావి గన్లు ఈ గన్లు ఆ గన్లు అవసరంలే, ఆల్రెడీ డీసెంట్రలైజ్ జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలు అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలి. లోకేష్ బాబు గారికి ఇంకా యువశక్తి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిని ఇవ్వాలని కానీ కోరుకుంటున్నాను.